హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసర శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. మనం 2 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా మంది అభ్యర్థులకు కొంచెం చిన్న చిన్న డౌట్లు రావడం జరిగింది. సో వాటిని ఈరోజు చూద్దాము. అదేవిధంగా గురుకుల ప్రిపరేషన్ పైన మరికొంచెం లోతైన విశ్లేషణ చేద్దాము. సో ముందుగా పేపర్ తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా సార్ అని చాలా మంది అడగడం జరిగింది. పేపర్ అనేది గురుకుల పేపర్ అనేది గురుకులాలలో మళ్ళొకసారి చూడండి, పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, దీంట్లో ఒక 3 పేపర్లు ఉంటాయని మనం చెప్పడం జరిగింది. ఇందులో జనరల్ స్టడీస్ పేపర్ అని, ఇదేమో పేపర్ 1 అని, పేపర్ 2 అని, ఇదొకటి పేపర్ 3. ఇక్కడ జిఎస్ జనరల్ స్టడీస్, ఇక్కడ మెథడాలజీ మెథడ్ పేపర్ మెథడాలజీ, ఇక్కడ కంటెంట్ ఉంది. సో చాలా మంది తెలుగు అభ్యర్థులు ఉన్నారు. తెలుగు అభ్యర్థులు వాళ్ళకు మాకు పేపర్ ఎలా వస్తుంది సార్ అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఒకసారి జనరల్ స్టడీస్ పేపర్ అనేది కంపల్సరీ తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో పేపర్ ఉండదు. తెలుగులో పేపర్ ఉంటుందంటే అనుకొని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎవరో చెప్పిన దాన్ని బట్టో లేకుంటే మీకున్న నాలెడ్జ్ తెలుగులో ఉంటుందని చాలా మంది డౌట్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, బాసరా ఇన్స్టిట్యూట్లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము రెగ్యులర్ కోచింగ్ ఇస్తూనే ఉన్నాం. కాబట్టి పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. జిఎస్ పేపర్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు మెథడాలజీ అనేది తెలుగు సబ్జెక్ట్ చదువుతారు కాబట్టి తెలుగులోనే ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో ఉండడానికి ఏముండదు. కాబట్టి సో మీకు ఈ జిఎస్ పేపర్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. మెథడ్ అండ్ కంటెంట్ మీ సబ్జెక్టులు మీ తెలుగే కాబట్టి, మీ తెలుగు సబ్జెక్ట్ కాబట్టి మీకు తెలుగులోనే వస్తుంది. మిగిలిన అన్ని అభ్యర్థులకు అందరికీ కూడా పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ఈవెన్ లైబ్రేరియన్ సైన్స్ కావచ్చు, ఇంకా వేరే ఏ కోర్సు, అన్ని కోర్సులకు వాళ్ళకు కూడా అన్ని కోర్సు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది. వాళ్ళకి జిఎస్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ కంటెంట్ మెథడ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. సో మీ సబ్జెక్టులు తప్ప ఇక్కడ ఇంగ్లీష్ జిఎస్ ఒక ఇంగ్లీష్ ఉంటుంది, మీ సబ్జెక్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి గురుకుల ఎవరికైనా సరే పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది. అది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. తెలుగు వాళ్ళకు మాత్రమే జిఎస్ పేపర్ మాత్రము ఇంగ్లీష్లో ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకు తెలుగు సబ్జెక్ట్ కాబట్టి తెలుగులో ఉంటుంది. మిగిలిన వాళ్ళకు ఫిజికల్ సైన్స్ అయినా, బయో సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా, మిగిలిన అన్ని సబ్జెక్టులకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కేవలం ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్. సో రెండో డౌట్ ఏంటంటే, సార్ పేపర్ 2 పేపర్లు ఉంటాయా, 3 పేపర్లు ఉంటాయా అనేది చాలా మంది నిన్న ఒక న్యూస్, యూట్యూబ్లో ఒక న్యూస్ చాలా అందరికి డౌట్ వస్తుంది. అది ఎప్పుడూ 2017 న్యూస్ ఉన్న దాన్ని మళ్ళీ దాన్ని యూట్యూబ్లలో రిపీట్ చేస్తున్నట్టుంది. సో అది ఇంకా అఫీషియల్ గా గురుకుల బోర్డు నుంచి కానీ, టీఎస్పీఎస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. 2 పేపర్లు ఉంటాయా, 3 పేపర్లు ఉంటాయా అనేది. 2017లో మాత్రము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని ప్రిలిమ్స్ పేపర్ ఉండేది. ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్ అనేది ఉండేది. అప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్ పేపర్ అనేది ఉండేది. ఈ ప్రిలిమ్స్ అనేది 150 మార్కులకు ఉండేది. ప్రిలిమ్స్ అనేది సేమ్, ఇదే సిలబస్ అంతా సేమ్. జిఎస్ పేపర్ ఉంటుండేది. ఇందులో మళ్ళీ 3 సెక్షన్స్ ఉంటుండేది. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు సెక్షన్ సిలో ఇంగ్లీష్ ఉండేది. ఇక్కడ అప్పుడైనా ప్రిలిమ్స్ ఉన్నా కూడా అట్లనే ఉండేది జిఎస్ పేపరు. సెక్షన్ సిలో ఇంగ్లీష్ ఉండేది. సెక్షన్ బిలో 3 టాపిక్స్ ఉండేది. ఒకటి రీజనింగ్ ఎక్కువ ప్రియారిటీ ఉండేది. అప్పుడేమో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, 27-28 మార్క్స్ వచ్చినాయి. మన 100 మార్క్స్ ఉన్నప్పుడు పేపర్ ఏమో 33 మార్కులకు, నియర్లీ 33 నుంచి 34 మార్కులు, ఇలా ఒక ఏరియా ఏదో ఒకటి ఉంటుండేది. అప్పుడు 150 మార్క్స్ ఉన్నప్పుడు మాత్రము ప్రిలిమ్స్ మెయిన్స్ 2017 ప్యాటర్న్ ప్రకారం ఉన్నప్పుడు 50 మార్కులు విధంగా ఇక్కడ ఒక 50 మార్కులు సెక్షన్ ఏ, 50 మార్కులు సెక్షన్ బి, 50 మార్కులు సెక్షన్ సి, 50 మార్కులు అలా ఉండేది. సో అప్పుడు క్వాలిఫై పేపర్ అట్లా తీసుకున్నారు. సో అప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే మెయిన్స్ కు మళ్ళీ ఇక్కడ 2 పేపర్లు ఉండేది. మెథడ్ కు 150 మార్కులు అండ్ కంటెంట్ కు 150 మార్కుల లాగా ఉంటుండేది. ఇది జస్ట్ క్వాలిఫై పేపర్ కింద ఉంటుండేది. ఈ పేపర్ జస్ట్ క్వాలిఫై కిందనే తీసుకున్నారు.
ఈ మెయిన్స్ మాత్రము ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ మొత్తం టోటల్ మార్క్స్ కౌంట్ చేసి టీజీటీ అయితేనేమో 80% తీసుకుంటారు అండ్ పీజీటీ అయితేనేమో ఈ 300 మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు వచ్చినటువంటి మార్క్స్ బట్టి స్కోరింగ్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఒకవేళ ఇది అఫీషియల్ గా న్యూస్ కాదు, ఇది ఓల్డ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది యూట్యూబ్లలో అని నేను అనుకుంటున్నా. నాకున్న సమాచారం వరకు ఇది ఓల్డ్ న్యూస్. దీన్ని మీరు ప్రిలిమ్స్ ఉన్నా మెయిన్స్ ఉన్నా ఖచ్చితంగా జిఎస్ పేపర్ అనేది ప్రిలిమ్స్ క్వాలిఫై, ఒకవేళ ప్రిలిమ్సే ఉందనుకుందాం, ఒకవేళ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ అనౌన్స్ చేస్తే ప్రిలిమ్స్ అనేది కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. అది జిఎస్ కింద ఉంటది, సేమ్ సిలబస్ ఉంటది. మళ్ళీ ఒకసారి సిలబస్ కూడా మళ్ళీ చూస్తున్నాం. ఇందులో 8 సబ్ టాపిక్స్ ఉంటుంది. ఒకటి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఒకటి సోషియాలజీ ఉంటుంది, మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, నాలుగోది డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటుంది, ఐదోది వచ్చేసి తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ మూవ్మెంట్, ఒకటి పబ్లిక్ పాలసీ, ఏడోది అండ్ ఎకానమీ అని 8 టాపిక్స్ ఉంటుంది. ఇక్కడ 3 ఏరియాలు ఉన్నాయి. ఈ 3 ఏరియాలో రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఒకటి టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, మోరల్ వాల్యూస్, ఇంకొకటి మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో కాబట్టి ఈ మార్క్స్ ఏదున్నా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉన్నా కూడా మీకు ప్రిలిమ్స్ ఉందా మెయిన్స్ ఉందా కన్ఫ్యూజన్ అవసరం లేదు. జిఎస్ పేపర్ అనేది కంపల్సరీ ప్రిలిమ్స్ ఉందా ఒకవేళ మెయిన్స్ ఉందా కానీ ఖచ్చితంగా చదవవలసిందే. సో కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ఏమీ రాలేదు కాబట్టి మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఓకేనా, రైట్. ఇది ఉంటే ఒకవేళ లాస్ట్ 2017లో అలా ఉన్నది, 2018లో మాత్రము 300 మార్క్స్, ఇది ఒక 100 మార్క్స్ ఉంటుండేది, ఇది ఒక 100 మార్క్స్ ఉంటుండేది, ఇది ఒక 100 మార్క్స్ ఉండేది. 2017 ప్యాటర్న్ ఇలా ఉన్నది. 2018 100 మార్కులు ఈ 300 మార్కులని కలిపి వచ్చిన మార్కులు టీజీటీ అయితేనేమో 300కు 80% తీస్తారు. ప్లస్ టెట్ 2 అనేది టెట్ లో 20% వెయిటేజ్. చాలా వరకు టెట్ 1 క్వాలిఫై కావాలా, ఇక్కడ టెట్ 2 క్వాలిఫై కావాలని డౌట్స్ కూడా పెట్టడం జరిగింది, కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ టీజీటీకి టెట్ 2 క్వాలిఫై కావాలండి, టెట్ 2 క్వాలిఫై కావాలి. టెట్ 2 క్వాలిఫై అయితేనే స్కూల్ అసిస్టెంట్ కి ఏ విధంగా అయితే ఉంటుందో టీజీటీ కూడా టెట్ 2 క్వాలిఫై కావాలి. సో చాలా మంది మాకు టెట్ లేదు సార్ మేము ఏం ప్రిపేర్ కావాలా అని ఒక డౌట్ అవుతుంది చాలా మందికి. ఇదొకటి, ఎవరికైతే టెట్ క్వాలిఫై మార్క్స్ క్వాలిఫై కావట్లేదు అని, ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సుమారుగా 2,50,000 నుంచి 60,000 మంది బిఎడ్ చేసిన అభ్యర్థులు ఉన్నారు. 2,50,000 నుంచి 2,60,000 మంది బిఎడ్ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థులందరూ కూడా చాలా వరకు టెట్ క్వాలిఫై కాలేదు, చాలా మందికి టెట్ లేదు. ఎందుకంటే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బయోసైన్స్ వాళ్ళకి చాలా మందికి టెట్టే లేదు. కాబట్టి టెట్ ఉంటేనే, టెట్ క్వాలిఫై అయితేనే ఏది టీజీటీకి ఎలిజిబుల్. కాబట్టి టీజీటీకి టెట్ ఉంటేనే టీజీటీకి ఎలిజిబుల్. కాబట్టి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఎక్కువ మీరు పీజీటీ మీద అండ్ జేఎల్స్ మీద ఫోకస్ చేయండి. పీజీ ఉన్న ప్రతి అభ్యర్థి, పీజీటీ అంటే పీజీ ఉండి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు పీజీటీ అండ్ జేఎల్ మీద చేయండి. ఇది 1112 ఉన్నాయి, ఇది 1272. దాదాపు మీకు పీజీ ఉంటే ఈ ఎన్ని పోస్టులు, దాదాపు సుమారుగా 1112 పోస్టులు, 1272 పోస్టులు, ఇన్ని పోస్టులు ఉన్నాయి. కాబట్టి చాలా ఎక్కువ పోస్టులు పీజీ టెట్ క్వాలిఫై కాకుండా ఉన్న అభ్యర్థులు, పీజీ ఉన్న అభ్యర్థులు కూడా ఈ రెండింటికి రాసుకోండి. ఇంకా కొన్ని డౌట్స్ ఏమున్నాయంటే, చాలా మంది అభ్యర్థులకు ఇంకా కొన్ని డౌట్స్ ఏమున్నాయంటే, అందులో ఒకటి, సార్ నెగిటివ్ మార్కింగ్ ఉందా అని అడిగినారు. 2017లో గురుకుల కనుక తీసుకుంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ తీసుకుంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. 2017లో లేకుండే, కానీ 2017లో నెగిటివ్ మార్కింగ్ లేదు. కానీ 2018లో ఏం చేశారంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, నెగిటివ్ మార్క్ ఉన్నాయి. ఎందుకంటే ఒక మిస్టేక్ చేసినట్లయితే, ఒక తప్పు చేసినట్లయితే 1/4 మార్క్ కట్ చేస్తారు. సో ఒక 4 తప్పులు చేసినట్లయితే, 4 మిస్టేక్స్ పోతే ఒక మార్క్ మనం కరెక్ట్ పెట్టిన దాంట్లో వచ్చి ఒక మార్క్ తీసేయడం జరుగుతుంది. కాబట్టి మనకు తెలిసినటువంటి ఆన్సర్స్ మాత్రమే పెట్టాలి, లేకుంటే అన్ని పెడితే మొత్తం మనకు నెగిటివ్ మార్క్స్. మనం కరెక్ట్ చేసినవి కూడా, కరెక్ట్ చేసిన ఆన్సర్స్ కూడా మన దాంట్లో నుంచి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ ఇయర్ చాలా మంది అభ్యర్థులు గెస్ చేసి పెట్టడం వల్ల కూడా మనకు జాబ్ మిస్ అయ్యారు. వాళ్ళు దాదాపు నెగిటివ్ మార్క్స్ ఎక్కువ, వాళ్ళు కరెక్ట్ చేసినవన్నీ
కొన్ని గెస్ చేసి పెట్టడం వల్ల ఈ మిస్టేక్ తప్పు కావడం, రాంగ్ ఆన్సర్స్ కావడం మూలంగా చాలా మంది ఉద్యోగాలు లాస్ అయ్యారు. కాబట్టి ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకు 100% అది కరెక్ట్ అయినప్పుడే మాత్రమే మనకు పెట్టాలి. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి అదొకటి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంది. ప్రతి మిస్టేక్ కు ఒక -1/4 మార్క్ కట్ చేస్తారు. అంటే 4 మిస్టేక్స్ చేస్తే ఒక మార్క్ మన నుంచి మనం రైట్ చేసిన దాని నుంచి ఒక మైనస్ పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. రెండోది, క్వాలిఫికేషన్ విషయంలో కొందరు అభ్యర్థులు చాలా డౌట్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ విషయంలో కనుక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ లోనే ఎక్కువ వస్తుంది ఇది. సో కొందరు ఏం చేస్తారంటే బీజెడ్సీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి ఉంది, బిఎస్సిలో ఎంపీసీఎస్ చేస్తారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ ఫిజిక్స్ స్టాట్స్ కావచ్చు, డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు. ఇలాంటి కాంబినేషన్లతోటి మనకు బిఎస్సి చేసిన అభ్యర్థులు ఉంటారు. అది ఉంటే సార్ మేము ఇప్పుడు టీజీటీకి దేనికి ఎలిజిబుల్ అంటారు. టీజీటీకి వెళ్తే వీళ్ళు కనుక బిఎడ్ లో మళ్ళా 2 మెథడాలజీ, ఒకటి మ్యాథ్స్ మెథడ్ అండ్ బిఎడ్ లో మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఇట్లా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఎంపీసీఎస్ అంటే చేసిన అభ్యర్థి టీజీటీ తను మ్యాథ్స్ రాసుకోవచ్చు, కానీ టీజీటీ ఫిజికల్ సైన్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్ లేదు. ఏది టీజీటీ ఫిజికల్ సైన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. కానీ ఇదే అభ్యర్థి ఎంపీసీఎస్ అభ్యర్థి మళ్ళీ ఫిజిక్స్ కనుక చేసినట్లయితే పీజీ కనుక ఫిజిక్స్ ఉంటే ఇతను ఏం చేసుకోవచ్చు అంటే పీజీటీ ఫిజికల్ సైన్స్ చేసుకోవచ్చు. పీజీటీ అంటే ఎంపీసీఎస్ చేసిన అభ్యర్థి పీజీ ఫిజిక్స్ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా అతనికి బీఈడి లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంటే ఇతను పీజీటీ ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు. అంటే అతను ఏం రాయాలి అక్కడ, అప్పుడు పీజీటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్ తో పాటు కెమిస్ట్రీ కూడా చదవాలి. ఇక్కడ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకునే ఛాన్సెస్ ఉంటది. అదే విధంగా ఇక్కడ మాత్రం తను టీజీటీ మ్యాథ్స్ కి ఎలిజిబుల్, పీజీటీకి ఫిజిక్స్ ఉంది కాబట్టి పీజీటీ మ్యాథ్స్ కు మళ్ళీ ఎలిజిబుల్ కాదు, కేవలం పీజీటీ ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు, టీజీటీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. ఇలా ఇక్కడ మెథడాలజీని బేస్ చేసుకొని ఉంటది. అదే విధంగా కొందరు అభ్యర్థులు బీజెడ్సీ అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ బిఎస్సి బీజెడ్సీ కనుక బిఎస్సిలో డిఫరెంట్ బీజెడ్సీ ఉంటాయి. ఇందులో బిఎస్సిలో బీజెడ్సీ ఉంటది, అంటే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ, అంటే విత్ డిఫరెంట్ కాంబినేషన్స్. ఇంతకు ముందు 2004, 5, 6లో చదివిన వాళ్ళు ఎక్కువ బయోటెక్నాలజీకి క్రేజ్ ఉండడం వల్ల మైక్రోబయాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ కావచ్చు, చాలా సబ్జెక్టులు తీసుకొని విత్ కెమిస్ట్రీ తోటి ఉండేది, వితౌట్ కెమిస్ట్రీ తోటి ఉండేది. వీళ్ళందరికీ కూడా ఒక డౌట్ ఏంటంటే టీజీటీ సైన్స్, టీజీటీ రాయాలంటే, టీజీటీ బయో సైన్స్ రాయాలి అంటే లైఫ్ సైన్సెస్ ఉండాలి. బాటనీ జువాలజీ కావచ్చు, లేకపోతే బాటనీ బయోటెక్నాలజీ కావచ్చు, జువాలజీ బయోటెక్నాలజీ కావచ్చు, ఏదైనా ఒక 2 సబ్జెక్ట్స్, ఏదైనా 2 సైన్స్ సబ్జెక్ట్స్, చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్ లో ఎనీ 2 సబ్జెక్ట్స్ మనకు ఉండాలి. అదే ఈ బీజెడ్సీ చేసిన అభ్యర్థి ఒకవేళ పీజీ కెమిస్ట్రీ చేస్తారు, వీళ్ళు కెమిస్ట్రీ చేస్తుంటారు. మళ్ళా డౌట్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళకు పీజీ చాలా వరకు పీజీకి కెమిస్ట్రీకి ఎక్కువ స్కోప్ ఉండడం మూలంగా ఈ లైఫ్ సైన్సెస్ అభ్యర్థులు పీజీ కెమిస్ట్రీ చేసారు. పీజీ కెమిస్ట్రీ చేసి సార్ వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే సార్ మేము పీజీటీ ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్లా అంటున్నాడు. పీజీటీ ఫిజికల్ సైన్స్ కు మేము ఎలిజిబుల్లా లేదా అనేది ఇలా డౌట్, మెయిన్ డౌట్ పీజీటీ ఫిజికల్ సైన్స్. అయితే ఇక్కడ బీజెడ్సీ అభ్యర్థి పీజీ కెమిస్ట్రీ చేసినప్పుడు పీజీటీ ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్లా లేదా అంటే మీరు ఇక్కడ బిఎడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ బయో సైన్స్ మెథడ్ ఉందనుకుందాం, బయో సైన్స్ మెథడ్ కాబట్టి మీరు టీజీటీ బయో సైన్స్ రాసుకుంటారు. కొందరు అభ్యర్థులు ఇక్కడ ఫిజికల్ సైన్స్ కూడా ఏం పెట్టుకుంటారంటే మెథడాలజీ, సెకండ్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ పెట్టుకున్న అభ్యర్థులు, ఈ బిఎడ్ లో సెకండ్ మెథడ్ ఫిజికల్ సైన్స్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ కెమిస్ట్రీ కనుక ఉంటే పీజీటీ ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబులే. ఎవరు ఎలిజిబుల్? వీళ్ళు కెమిస్ట్రీ చేసి, లైఫ్ సైన్సెస్ అభ్యర్థులు పీజీ కెమిస్ట్రీ చేసి మళ్ళా ఆ అభ్యర్థులకు ఇక్కడ బిఎడ్ లో ఫిజికల్ సైన్స్ అనే ఒక మెథడాలజీ ఉంటే మాత్రము వాళ్ళు పీజీటీ ఫిజికల్ సైన్స్ కు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కొంచెం ఇవన్నీ చూడండి, ఓకేనా? రైట్ అండి. ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ చూద్దాము. ఇది ప్రధానంగా ఉండేటువంటి, అందులో ఎక్కువ శాతం వరకు పేపర్ తెలుగులో ఉంటుందా? జిఎస్ పేపర్ అందరికి పేపర్ ఇంగ్లీష్ లోనే ఉంటది. జిఎస్ పేపర్ అందరికి ఇంగ్లీష్ లోనే ఉంటది.
ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే కంటెంట్ అండ్ మెథడ్ వాళ్ళ సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగులో ఉంటుంది. రిమైనింగ్ అందరికి కూడా ఏముంటది అంటే వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులలో ఇంగ్లీష్లోనే ఉంటది. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ అనేది ఈరోజు ఇంకొక ఏంటంటే చాలా వరకు అభ్యర్థులు నిన్న సండే డెమో రోజు 19th డెమో రోజు ఉంటే దాదాపు చాలా మంది అభ్యర్థులు వ్యక్తం చేసేది ఏంటంటే వీళ్ళు ఇంగ్లీష్ అంటే కొంచెం భయపడుతున్నారు. నేను 2017 నుంచి ఇచ్చిన చాలా వరకు దాదాపు 4000 ఉద్యోగాలు గురుకులాలు సాధించినటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. సో కాబట్టి ఇన్ని 2 లక్షల మందిలో 2.5 lakhs ఉన్నారు అనుకోండి. అందరూ కొందరు భయపడుతుండొచ్చు, కొందరు భయపడకుండొచ్చు. ఈ ఇంగ్లీష్ అంటే భయపడే అభ్యర్థులకు వాళ్ళక నేను ఒక చెప్తున్నాం ఏంటంటే బాసరా ఇన్స్టిట్యూట్ లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 100 మంది ఉంటే అందులో 90% తెలుగు మీడియం, కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటది. ఒక 5% మాత్రము ఇంటర్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయిన ఉంటారు. ఒక 5%, ఇంకొక 5% మాత్రమే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. ఇది అందరికి ఇదే సమస్య. ఒక 5% మాత్రమే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. ఒక 5% మాత్రం 10th తర్వాతనో ఇంటర్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో వాళ్ళు ఇంగ్లీష్ అవుతారు. కంప్లీట్ రిమైనింగ్ అందరూ కూడా తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు. మీరు రానని ఒక నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో కూడా ఏం చేస్తామంటే ఒక 60% మనకు 60% అండ్ ఏది ఇంగ్లీష్ లో చెప్పుకుంటూ రిమైనింగ్ ఒక 40% తెలుగులో కూడా చెప్తారు. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నోట్స్ మాత్రము ఇంగ్లీష్ లో ఇస్తాము. కానీ కొందరు తెలుగులో కూడా ఫ్యాకల్టీ అక్కడక్కడ రాయిస్తుంటారు. కాబట్టి టర్మినాలజీ అనేది కొంచెము మీకు ఒక 1 week 10 days అయితే క్లాసెస్ అయితే మీకు అర్థమైపోతుంది, డౌట్ రాదు. ఇంకా ఫస్ట్ ఏదన్నా ఉంటే 1 or 2 days మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుండొచ్చు. కానీ ఆ తర్వాత ఇంతవరకు నాకు ఇన్ని వేల మంది కోచింగ్ ఇచ్చినా నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదని ఏ అభ్యర్థి కూడా నా దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ భయం అనేది మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. అలా భయపడితే మీరు వెనుకనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక స్టెప్ ముందుకేయండి అని అదొక విన్నపము. రెండవది, ఇంకా బాసరా ఇన్స్టిట్యూట్ చాలా మంది మీరు ఒక అభ్యర్థులు ఏంటంటే బాసరా ఇన్స్టిట్యూట్ అనే మనకు కూడా ఒక యాప్ ఉంది ఆన్లైన్. సార్ మేము చాలా వరకు రాలేం సార్, మేము హౌస్ వైఫ్ ఉన్నాము, ఇట్లా ఉన్నాము, మాకు రాలేని సిచ్యువేషన్ ఉంది, రావాలని ఉన్నా కూడా మేము రాలేని పరిస్థితి సార్, మాకు ఏదైనా ఒక ఆల్టర్నేట్ చూడండి సార్, బాసరా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోవాలని ఉన్నా, మా ఫ్రెండ్స్కి ఉద్యోగం వచ్చింది, చాలా వరకు మాకు పంపినా కూడా మాకు చిన్న పిల్లలు ఉండడము ఇంకా వివిధ కారణాల వల్ల మేము రాలేకపోతున్నాం సార్, కొంచెం ఏదైనా ఆల్టర్నేట్ ఉంటే మేము స్కూళ్ళలోనో కాలేజీలలో వర్క్ చేయకుంటే మాకు నడవదు సార్, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము అని చాలా వరకు మనకు నిన్న డెమోలలో కానీ ఫోన్స్ రూపంలో కానీ రావడం జరుగుతుంది. వారందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ అనేది నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పినామన్నా, ఆన్లైన్ వల్ల ఉద్యోగాలు అనేది చాలా తక్కువ 1 or 2% అని చెప్పిన. సో కానీ మళ్ళీ మీకు అందులో కొందరికి ఇప్పుడు గురుకుల ఉద్యోగంలో ప్రధానమైన పాత్ర పోషించేటువంటిది టీజీటీ కావచ్చు అండ్ పీజీటీ కావచ్చు. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 నేను మొన్న వీడియోలో కూడా చెప్పిన, డెమోలో కూడా చెప్పిన చాలా మంది అభ్యర్థులకు. పేపర్ 2 అంటే మెథడ్. గురుకులాలలో 50% కీ రోల్ పోషించేటువంటిది, 50% కీ రోల్ పోషించేటువంటిది సబ్జెక్ట్ ఏదిందంటే అది మెథడాలజీ సబ్జెక్టు. అది లిమిటెడ్ ఏరియా. అది కేవలం 15 రోజులు మనకు బాసరా ఇన్స్టిట్యూట్ కు రెగ్యులర్ గా ఒక 15 రోజుల 15 days కనుక ఆఫ్లైన్ క్లాసెస్ వస్తే మెథడాలజీని ఫినిష్ చేస్తాము. సో కాబట్టి ఈ మెథడ్ మీరు బాసరా ఇన్స్టిట్యూట్ లో లైవ్ లో ఆఫ్లైన్ లో క్లాస్ కనుక అయినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి జాబ్ లో 1:10 లో ఉంటారు. బాసరా ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ కాండి. ఆఫ్లైన్ కు పాసిబుల్ అయిన వాళ్ళు ఆఫ్లైన్ కు మీకు వీలైతే రండి. ఎంత ఉండనియండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉండనియండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చూద్దాము. సైన్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే 1,20,000+ ఉంటారు. వీళ్ళంతా కలిపి బిఎడ్ చేసిన వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు 1,20,000+ ఉంటారు. ఇందులో చాలా వరకు టెట్ క్వాలిఫై గారు. నాకు తెలిసి ఇందులో 60%, 50% మాత్రమే
గురుకులకు టచ్ చేస్తారు ఎక్కువ. అందులో మాత్రం ఒక 30% మాత్రమే సీరియస్ గా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, 1,20,000 ఉంటే ఇందులో 30 to 40% మాత్రమే గురుకులకు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. సో చాలా వరకు దీన్ని మాకు డిఎస్ ఉంది కదా ఇంకా చూస్తున్నారు తప్ప ఎవరైతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తారో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మీద 3 పేపర్ల మీద ఫోకస్ చేసి ఇది కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా కోచింగ్ ఉండవలసినటువంటి పేపర్. ఎందుకంటే చాలా వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ లో కొంచెము ఒక కోచింగ్ అనేది ఒక సులభం ఈజీ వేలో ఉంటది కాబట్టి చెప్పే ఫ్యాకల్టీ కూడా సీనియర్ ఫ్యాకల్టీ కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ లో మీకు కొంచెం చాలా ఈజీ అవుతుంది. ఆ మెథడాలజీ మీకు చదివిన ఇంగ్లీష్ లో అర్థం కాదు, ఒకసారి కోచింగ్ వింటే, క్లాస్ రూమ్ కోచింగ్ వింటే అది ఈజీ అవుతుంది. కాబట్టి మనకు నేను మళ్ళీ చెప్తున్నా, 1,20,000 పైన ఉంటే బిఎడ్ సైన్స్ అభ్యర్థులు, సైన్స్ మొత్తం ఉన్నదే 2.5 lakhs లో 1,25,000-30,000 సైన్స్ వాళ్ళు ఉంటే 130-140 వరకు సోషల్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అందులో ఒక 50% తీసుకున్న 75,000 ఎంత 60,000 వరకు, అందులో ఇంకా 30% అంటే 30,000-40,000 మంది మాత్రమే మీకు సీరియస్ గా కొంచెం ప్రిపేర్ అవుతారు. అందులో మీరు బాసరా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు అంటేనే మీరు 1:5 లోనే ఉన్నట్టు, బిలో 1:5 లోనే ఉంటారు. బాసరా ఇన్స్టిట్యూట్ లో గురుకులాలలో ఏ సబ్జెక్ట్ లో జాయిన్ అయినా మీరు 1:5 లోనే ఉన్నారు. జాయిన్ అయిన రోజు నుంచే మీరు 1:5 రోజులో ఉన్నారు. ఎందుకంటే బాసరా ఇన్స్టిట్యూట్ లో మీరు మెథడాలజీ కనుక లైవ్ క్లాసులలో వింటే మీకు 100కు మినిమం 70 నుంచి 75, 80 మధ్యలోనే మార్క్స్ ఉంటాయి. బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా 75 దాకా తెచ్చుకోగలుగుతాడు, 75 మార్క్స్ వరకు తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి ఈ మెథడాలజీలో మీకు ఏ పేపర్ కనుక తీసుకున్నట్ల ఎక్కడ తీసుకున్నా కూడా దాదాపు లాస్ట్ టైం అయితే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 300 మార్కులకు 150 మార్కులు వస్తే మంచి టాప్ ర్యాంకే ఉంది. చాలా సబ్జెక్టులకు టాప్ ర్యాంకే 150 మార్కులు ఉంది. ఒకవేళ ఏ జేఎన్టీ వాళ్ళు పేపర్ ఇచ్చినా, ఎవరు ఇచ్చిన పేపర్ టీఎస్పీఎస్ ఇచ్చినా ఇందులో మనకు 80 to 90% మార్క్స్, 85 to 95 మార్క్స్, 80 to 90 మధ్యలో మార్క్స్ తెచ్చుకోవచ్చు, పర్సంటేజ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు డే 1 బాసరా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన డే 1 నుంచే 1:5 పోస్ట్ లో ఉంటారు. అంటే ఉద్యోగానికి ఎంత దగ్గరగా ఉన్నారో అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా ప్రిపేర్ అయితే 1:20, 1:20 1:13 ఉన్నారు అనుకుందాం. యాక్చువల్ జనరల్ గా 1:30 ఉంటుంది, ఎక్కువ లేదు. 1 మొత్తం తీసుకుంటే 1:25, 13 ఉంటది. కానీ మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే 1:5 లోనే ఉంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, ఇట్లా చాలా మంది మేము రాలేకపోతున్నాం సార్, మరి అట్లా నల్ల వరకు ఒక అవకాశం ఏంటంటే మనం కూడా బాసరా ఇన్స్టిట్యూట్ కూడా ఆన్లైన్ క్లాసులని ఉన్నాయి. ఆన్లైన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక పేపర్ 1 ఒక 60% రికార్డ్ చేయడం జరిగింది. అదే విధంగా మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, రెండు మ్యాథ్స్ దాదాపు కంటెంట్ అనేది ఒక ఇంటర్మీడియట్ కంటెంట్. ట్రిగనామెట్రీ అయిపోయింది, కోఆర్డినేట్ జామెట్రీ అయిపోయింది, మ్యాట్రిసెస్ అయిపోయింది. కాబట్టి ఇందులో ఇంటర్మీడియట్ సిలబస్ ప్రధానంగా ఉంటది. కాబట్టి ఇది 50 to 60% మ్యాథ్స్ కంప్లీట్ అయింది. ఇంకా ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా రికార్డింగ్ అవుతున్నాయి, ప్లస్ అయినాయి. ఇది కూడా ఒక 40% సిలబస్ ఉంది. నెక్స్ట్ అండ్ బయోసైన్స్ కనుక తీసుకున్నట్లయితే బాటనీ అండ్ జువాలజీ అవుతున్నాయి. బాటనీ ఒక 60 to 70% అయిపోయింది, జువాలజీ కూడా ఒక 20% అయిపోయింది. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ లో మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ అండ్ ఫిజికల్ సైన్స్ కానీ 3 సబ్జెక్టులకు సంబంధించి వచ్చే నెల అంటే ఇది జూలై 15th వరకు మాక్సిమం అన్ని కంటెంట్లు ఇవన్నీ కూడా ఏరియాని కూడా మాక్సిమం 100% వరకు తీసుకెళ్తా. అంటే మీరు ఎవరైతే పీజీటీ ఆన్లైన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పేపర్ 1 కంప్లీట్ సిలబస్, పేపర్ 1 జిఎస్ కంప్లీట్ సిలబస్ ఉంటుంది. అండ్ పేపర్ 3 అనేది కంటెంట్ కూడా 100% సిలబస్ ని మేము వచ్చే నెల 15th వరకే మాక్సిమం తీసుకెళ్తున్నాము. ఇంకా ఈ పేపర్ 2 అనేది ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్. పేపర్ 2 మెథడ్, ఈ మెథడ్ అనే పేపర్ 2ని మాత్రము మనం ఏం చేస్తామంటే, ఈ పేపర్ 2ని మాత్రము మీరు చాలా మంది అభ్యర్థులు సార్ మేము మెయిన్ ఏరియా కాబట్టి ఆన్లైన్ కోచింగ్ కాకుండా ఆఫ్లైన్ లో వినడానికి కూడా రెడీ ఉన్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే బాసరా ఇన్స్టిట్యూట్ అనేది ఒక ప్యాకేజీ
ఒక ఆన్లైన్ అభ్యర్థులకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ అనే విధంగా ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక 2 days లో ఎవరైతే 12,000 పే చేసుకుంటారో ఆన్లైన్ లో 12,000 రూపాయలు 12,000 కనుక పే చేసుకున్నట్లయితే మీకు పేపర్ 1 అనేది కంప్లీట్ ఆన్లైన్ లో ఇస్తాము అండ్ కంప్లీట్ ఆన్లైన్ ఇస్తాము. పేపర్ 2 అనేది మీకు ఆఫ్లైన్ కోచింగ్ కు రావడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ కు రండి. పేపర్ 3 అనేది కూడా ఆన్లైన్ లోనే ఇస్తాము. అంటే ఇక్కడ 3 పేపర్లు ఉంటే పేపర్ 1 ఆన్లైన్, పేపర్ 2 ఏదైతే మెథడాలజీ ఉందో కీలకం అనుకుంటున్నారో ఆ కీలకమైనటువంటి మెథడాలజీ ఫ్యాకల్టీ మనకు ఇక్కడ రెగ్యులర్ గా సాటర్డే, శనివారము, ఆదివారము వీక్ హాలిడేస్ లో మీకు వర్కింగ్ ఉన్న వాళ్ళు ఆ సండే ఎలాగో హాలిడేనే ఉంటది కాబట్టి హాలిడేలలో దాదాపు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఒక 70-80 కిలోమీటర్ 100 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ లేచి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎవరైతే నియర్ బై ప్లేస్లు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉన్న అభ్యర్థులు ఆ రోజు కనుక 2 రోజులు వస్తే హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఆ 2 days హాస్టల్స్ కూడా తీసుకొని అట్లా ఇస్తారు. ఒక 10 to 15 days కనుక మీరు అలా జర్నీ చేయగలిగి మీరు అప్ అండ్ డౌన్ చేసుకొని వినగలుగుతారంటే ఆ అవకాశం కూడా ఇవ్వడం చాలా మంది వరకు దాదాపు కొన్ని వందల ఫోన్స్ అలా రావడం జరుగుతుంది. అలా మీరు కనుక ఆ సెకండ్ పేపర్ మెథడాలజీ పేపర్ని కనుక ఆఫ్లైన్ కు వచ్చేసి మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు అట్లీస్ట్ కనీసము ఈ 1:30 నుంచి 1:13 1:20 ఉన్నారో ఇది మీరు సుమారుగా మళ్ళీ 1:10 లోపో 5 లోపో 6 7 లోపో 1:10 కూడా రావచ్చు. ఎందుకంటే మెథడాలజీనే కీలకము. అలాంటి మెథడాలజీని మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పెషల్ బ్యాచెస్ వేస్తాము. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 13 రోజులు 12 days అలా మేము స్పెషల్ బ్యాచ్ చేస్తాము. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ 6 months నోటిఫికేషన్ అయిపోయే లోపు మీకు అవకాశం ఇస్తాం కాబట్టి ఒకసారి ఎప్పుడైనా మీకు వీలైనప్పుడల్లా మీరు వచ్చి వినొచ్చు. ఆ మెథడాలజీ అనేది ఈ 6 months 4 months 5 months ఉందా 3 months ఉందా, ఈ 3 months లో ఎప్పుడైనా మీరు మెథడాలజీ మీకు ఒక స్పెషల్ ఐడి కార్డు ఇస్తాము. మీరు ఎప్పుడైనా వచ్చేసి మీ ఆఫ్లైన్ లో మీరు మెథడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ జిఎస్ అండ్ పేపర్ 3 అనేది కంటెంట్ అనేది సో ఇక మీకు ఆన్లైన్ లేనండి. ఇంకా మీరు ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లోనే ఉంటారు కాబట్టి చాలా వరకు ఏంటంటే సార్ మేము కంటెంట్ చేసుకోగలుగుతాము, మేము కంటెంట్ ఫ్యాకల్టీగా మేము ఐఐటి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాము, ఎంసెట్ చెప్తున్నాము కాబట్టి మాకు కొంచెము మేము ఆ సబ్జెక్ట్ వరకు మేము చేసుకోగలుగుతాము. మాకు వచ్చిందల్లా ఒకే ఒకటి ఏంటి మెథడాలజీ కొంచెం ఇబ్బంది సార్, ఆ మెథడాలజీ మీద ఏదన్నా విధంగా ఆఫ్లైన్ లో ఇట్లా ప్రొవైడ్ చేయండి సార్ అని అన్నట్టు వాళ్ళ చాలా మంది అభ్యర్థుల సూచన మేరకు మనం ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా 12,000 కనుక మీరు పే చేసుకుంటే ఎప్పుడైనా రావచ్చు అండి. ఇది ఇప్పుడే ఈ సండే మేము రాలేదంటే వీలు కాకుండా కూడా మీకు నోటిఫికేషన్ టైం వరకు మన దగ్గర రెగ్యులర్ బ్యాచ్ ఏదైతే రెగ్యులర్ బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్ లో మీకు అవకాశం ఇస్తాము. సో మీరు మెసేజ్ వస్తుంది 1 day బిఫోరే, నాకు షెడ్యూల్ ఇక్కడ కన్ఫర్మ్ పలానా మెథడాలజీ ఉందంటే మీకు ఆ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాము, మీరు రావాల్సి వస్తుంది. ఒకవేళ రాలేను ఇలా ఏదైనా మాకు డిస్టర్బ్ అయిందన్నా కూడా నోటిఫికేషన్ వచ్చినాక కూడా మేము ప్రతి సబ్జెక్టుకు మెథడాలజీకి ఒక 10 to 15 days 12 days 15 days మళ్ళీ మేము స్పెషల్ బ్యాచెస్ చేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ బ్యాచ్ లో కూడా మీరు వినొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మీరు కూడా గురుకుల ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిన టైం, ఎందుకంటే సో డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఆ స్కూల్ అసిస్టెంట్ల పక్కకి పెడితే గురుకులాలలో సుమారుగా ప్రతి సబ్జెక్టుకు 400 నుంచి 300 ఉండొచ్చు. టీజీటీ సైన్స్ లాంటి సబ్జెక్టు తక్కువ సబ్జెక్ట్, అది ఫిజికల్ సైన్స్ లో 300-400 ఉన్నా కూడా ఈవెన్ బయో సైన్స్, మ్యాథ్స్, సోషల్ లాంటి సబ్జెక్టులకు ఎక్కువ పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో అలాంటి జాబ్ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దని సో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. అందరూ కూడా బాసరా ఇన్స్టిట్యూట్ ప్లే స్టోర్కి వెళ్ళి బాసరా ఇన్స్టిట్యూట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా వరకు ఫ్రీ వీడియోస్ కూడా మేము పెట్టడం జరుగుతుంటది, కంటెంట్ ఎలా ప్రిపేర్ కావాలి అంతది. అదే విధంగా బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.